నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. దానిలో భాగంగానే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆచంట్లో ఎమ్మెల్యే పితాని, కలెక్టర్ నాగరాణితో కలిసి డయాలసిస్ కేంద్రానికి శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. పోలీస్ శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే అంజిబాబు. క్రమశిక్షణతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చు. భీమవరం ARKR మున్సిపల్ హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండిస్తున్నాం. వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట్రాయుడు, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సందీప్. ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దానిలో భాగంగానే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం ఆచంటలో సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద తాను తీసుకొచ్చిన ₹1 కోటి CSR నిధులతో ఏర్పాటు చేయనున్న డయాలసిస్ కేంద్రానికి కేంద్ర మంత్రి వర్మ, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్యే పితాని మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం ఏర్పాటుతో బాధితులకు కష్టాలు తప్పుతాయన్నారు. మెడికల్ ఆఫీసర్ అనుష, జడ్పీటీసీ ఉప్పలపాటి సురేష్ బాబు, ఎంపీపీ సూర్యకుమారి పాల్గొన్నారు. డయాలసిస్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన చేసి ఒత్తిడి తెచ్చినటువంటి వ్యక్తి ముందుగా శాసనసభ్యులు పితాని సత్యనారాయణ. నేను పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక కొంత విద్యా సంస్థల్ని అభివృద్ధి చేయాలా, వైద్యానికి సంబంధించి సౌకర్యాలు పెద్ద ఎత్తున అందే విధంగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏదైతే గ్రామాల్లో శ్మశానాలు ఉన్నాయో ఈ శ్మశానాలని పూర్తిగా అభివృద్ధి చేయాలనేటటువంటి ఒక ఆలోచన. ఈ రోడ్లు డ్రైన్లు అన్నీ ఎప్పుడు ఉంటాయి. ఒక 1/2 కిలోమీటర్ రోడ్ వేయాలంటే ₹1 కోటి. నాకు వచ్చేటువంటి ఎంపీ ల్యాడ్స్ సంవత్సరానికి 5 కోట్లు. కాబట్టి ఇవన్నీ వేరే ప్రయారిటీస్ ద్వారా మనం పూర్తి చేయాలనేటువంటి ఆలోచన చేసినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడితే కలెక్టర్ గారు కూడా డయాలసిస్ సెంటర్స్ మనం పెడితే బాగుంటుందండి అనేటువంటి ప్రతిపాదన ఆవిడ చేసినప్పుడు నేను కొంతమంది ఏదైతే ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో CSR ఏదైతే కార్పొరేటర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ స్కీమ్ కింద వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటాయో వాటిని పెద్ద ఎత్తున రిక్వెస్ట్ చేయడం ద్వారా, వారిని అడగడం ద్వారా కొంత గ్రాంట్ సంపాదించగలుగుతా ఉన్నాం. అందులో ముఖ్యంగా డయాలసిస్ సెంటర్లో చేయాలి అనుకున్నప్పుడు ఇవాళకి కూడా భీమవరంలో డయాలసిస్ సెంటర్ లేదంటే ఇవాళ ఉదయమే అక్కడ భూమి పూజ చూసి ఇక్కడికి వచ్చాం. అంటే భీమవరంలో లేనటువంటి డయాలసిస్ సెంటర్ ఇవాళ చేసింది, ఇవాళ ఆచంట్లో కూడా చేసామంటే దీని యొక్క ప్రాధాన్యతను మీరంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఆచంట్లో ₹1 కోటితో, భీమవరంలో ₹2 కోట్లతో, తాడేపల్లిగూడెంలో ₹2 కోట్లతో, అదేవిధంగా తణుకులో ఉంది కాబట్టి అత్తిల్లో ₹1 కోటి. తాడేపల్లిగూడెంలో ఉంది కానీ దానికి కెపాసిటీ సరిపోవట్లేదు. అదనంగా ₹2 కోట్లతో వేరే 10 మిషన్లు ఏర్పాటు చేస్తున్నాం. అదనంగా బిల్డింగ్ జరగవలసినటువంటి సమయానికి డయాలసిస్ జరగకపోతే ఆ పేషెంట్ పడేటువంటి ఇబ్బంది, ఆ కుటుంబం అనుభవించేటువంటి నరకం, వారానికి 2 సార్లు 3 సార్లు డయాలసిస్ అయినటువంటి సందర్భంలో ఈ విధంగా CHCలు, PHCలు ఏరియా హాస్పిటల్లో లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్స్ కనుక మనం వెళ్ళవలసినటువంటి సందర్భంలో ఎంత ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి కూడా తట్టుకోలేనటువంటి 4,000, 5,000 స్లాట్లు కూడా అనుకున్న సమయానికి దొరకదు. జరగవలసిన సమయానికి డయాలసిస్ జరగదు. కాబట్టి వీటిని అధిగమించాలి అంటే ప్రతి అసెంబ్లీలో ఒక డయాలసిస్ సెంటర్ పెట్టాలి. ఏదో రకంగా డబ్బులు తేవాలి. గ్రాంట్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. ఆచంట్లో మనం అసెంబ్లీ అనుకున్నప్పుడు అది భీమవరంలో పెట్టాలి. ఎక్కడ పెట్టాలంటే పితాని సత్యనారాయణ గారు ఎట్టిపేస్లో అది అసెంబ్లీ హెడ్ క్వార్టర్ ఆచంట్లోనే పెట్టాలనేటువంటి ఆయన వాదన కారణంగా, ఆయన ఆలోచన కారణంగా ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి అవుతుంది. 6 నెలలకు పూర్తి చేయాలా. పూర్తి చేసిన 15 రోజుల్లోపు డయాలసిస్ యూనిట్లు వస్తాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించేటువంటి ప్రభుత్వం, వారి కనీస అవసరాలు తీర్చాలనేటువంటి ఒక తపనతో పనిచేసేటువంటి ప్రభుత్వాలు ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో అధికారం. ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ప్రజల కోసం, ప్రజలకు జవాబుదారీ అయి పనిచేయవలసినటువంటి బాధ్యత. మీరు ఓట్లేస్తే సత్యనారాయణ గారు ఎమ్మెల్యే, గతంలో మంత్రి చేశారు ఇదే శాఖకి, హెల్త్ మినిస్టర్గా. కాబట్టి మీకు ఈ రకమైనటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఇక్కడ డెవలప్ అయ్యి నేను చాలా చోట్ల తిరుగుతుంటాయి. ఏ విధంగా అన్ని విభాగాలకి డాక్టర్లు ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ చాలా తక్కువ ఉన్నాయి. మీ అందరి నమ్మకాలకి
ఆలోచనలకి ఆశలకి అనుగుణంగా దగ్గరగా ఉండి ప్రయత్నం చేసి ఈ ప్రాంత అభివృద్ధిలో రాబోయేటువంటి రోజుల్లో కలెక్టర్ గారి సహకారంతో కూడా ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఈ హెల్త్ హాస్పిటల్స్ డెవలప్ చేయడం అంటే ఆవిడే నాకు సజెస్ట్ చేశారు. ఇది పూర్తి అవుతుంది, మళ్ళీ నాకు ఈ మధ్యన ఇంకో లిస్ట్ పంపారు. సిఎస్ఆర్ కావాలంటే ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలంటే ఎక్విప్మెంట్, ఆసుపత్రుల్లో కొంచెం చోట ఎక్విప్మెంట్స్ లేవు ప్రభుత్వ ఆసుపత్రుల్లో. ఆ ఎక్విప్మెంట్కి ఏమైనా అయితే గ్రాంట్ తీసుకురాగలిగితే బాగుంది, తప్పనిసరిగా చేద్దామని చెప్పా. అదేవిధంగా మొన్న 3 రోజుల క్రితం ఢిల్లీలో కొంతమంది పెద్దలతో కూర్చున్నారు. ఒక మొబైల్ వెహికల్ అంటే ఒక బస్సు అంత ఉంటుంది, క్యాన్సర్ కి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించి మిషనరీ. ఆ మొబైల్ యూనిట్ మన గ్రామంలోకి వస్తుంది. మన గ్రామంలో క్యాన్సర్ పరీక్షలు పూర్తి చేసి రిపోర్ట్ చేస్తుంది. ఒక 5-6 కోట్ల బడ్జెట్, 5-6 కోట్ల బడ్జెట్ తో మొబైల్ వెహికల్ ఏర్పాటు చేయగలను. క్యాన్సర్ కి సంబంధించి పరీక్షలకి సంబంధించి పరికరాలకి అరేంజ్ చేయగలుగుతాం. బట్ దాని మెయింటెనెన్స్ కి సంబంధించి స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో, హెల్త్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఇవ్వాలి. మేడం గారు దాని మెయింటెనెన్స్ కి లోపల స్టాఫ్ కానీ టెక్నీషియన్స్ కానీ మీరు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఇవ్వాలి. షూర్ అని చెప్తున్నారు మేడం గారు. ఆవిడ ఏ రకంగా స్టాఫ్ ని ఇవ్వగలరు అంటే ఒక 6 కోట్లు 5 కోట్లు పెట్టి వెహికల్ అయితే తీసుకుంటాం, మిషనరీ అయితే వస్తుంది. కానీ ఇక్కడ టెస్టులు చేయడానికి అవసరమైన టెక్నీషియన్స్ ప్రభుత్వం ఇవ్వాలి. కాబట్టి వేరే సిఎస్ఆర్ ద్వారా ఆ మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి వెహికల్ కూడా మన పార్లమెంట్లో అందుబాటులోకి తేవాలి. ప్రతి మండలంలోకి పోవాలి. ప్రతి మేజర్ పంచాయతీలు ఏమున్నాయో అక్కడ పెట్టి ఒక రోజంతా కూడా చుట్టుపక్కల ఉన్న 4-5 గ్రామాలకి ఉచితంగా క్యాన్సర్ టెస్టులు చేయించి పూర్తి చేయాలి. కిడ్నీ పేషెంట్లకు సంబంధించిన డయాలసిస్ అవసరాలని వెయిటింగ్ లిస్టులో పెట్టుకుని సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్తూ ఇబ్బంది పడుతున్న వైద్య సౌకర్యం కోసం ఒక పక్క అనారోగ్యానికి పాలై మానసికంగా కుంగి ఆ డయాలసిస్ సెంటర్ ఏ రోజు చేయాలో డయాలసిస్ ఆ రోజు జరగని పరిస్థితిలో మనం ఒక అభ్యర్థాన్ని మన గౌరవ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు పెట్టినప్పుడు వారు ఒక సమృద్ధితో ఆయన దగ్గర డబ్బులున్నాయో లేదని మాట మనసుతోటి నేను ఇస్తాననే మాట ఇచ్చి ఈనాడు ఒక కార్పొరేట్ ఏపీ ఎన్ఎండిసి యొక్క సౌజన్యంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ యొక్క నిధులతోటి ₹1 కోటి ఇచ్చి ఈవేళ డయాలసిస్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి ఇచ్చిన పెద్దలందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేసిన మిత్రులు శ్రీనివాస్ వర్మ గారు కూడా మీ అందరి తరపున నా తరపున కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. ఈ రోజు కూడా మనకి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లో ప్రభుత్వ తరపున ఒక డయాలసిస్ సెంటర్ అనేది లేదు. అది ఈ రోజే అక్కడ కూడా ₹2 కోట్ల ఈ రోజు ఇనాగ్రేట్ చేసుకుని వచ్చాం. మన గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా అది ఇనాగ్రేట్ చేసాం ₹2 కోట్ల. ఈ రోజు ఇంకొక ₹1 కోటి మనం ఆచంట నియోజకవర్గంలో ఇది ఇనాగ్రేట్ చేసుకున్నాం. ఇక్కడ 3 బెడ్స్ ఉంటాయి. విత్ 52 lakhs తోటి 52,35,000 తోటేమో బిల్డింగ్ కట్టుకుంటున్నాము. 3 మెషిన్స్ వస్తాయి. ఒక 15 లక్షల వరకునేమో జిఎస్టీ ఇవన్నీ కూడా వెళ్తూ ఉంటాయి అన్నమాట. పోలీస్ శాఖలో హోంగార్డుల పనితీరు ప్రశంసనీయమని, పోలీసులతో సమానంగా నిరంతరం హోంగార్డులు అందిస్తున్న సేవలు అమోఘమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు నివాసం వద్ద హోంగార్డ్స్ ఏర్పాటు దినోత్సవాన్ని పురస్కరించుకుని హోంగార్డులను సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ వరదలు సంభవించినప్పుడు ఎన్నికల సమయంలో రోజువారీ విధుల్లో హోంగార్డులు అంకిత భావంతో సేవలందిస్తున్నారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలకు రక్షణ కల్పించడంతో బాధ్యతాయుతమైన సేవలు అందించడంతో పాటు పొరుగు రాష్ట్రాల్లో ఎన్నికల బందోబస్తులో అప్పగించిన బాధ్యతలను నిబద్ధతో నిర్వహించారని వారి సేవలను కొనియాడారు. ప్రభుత్వం తరపున వారికి సహాయ సహకారాలు అందించేలా కృషి చేస్తామన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిర చైర్మన్ కంతెటి వెంకటరాజు, కార్యక్రమ నిర్వాహకులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. విధుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డ్స్ దంతులూరి కృష్ణంరాజు, జాన్సన్, ఎం రామారావు, డి పెద్దిరాజు, కెకే దాసులను సత్కరించామని బట్టిప్రోలు శ్రీనివాసరావు, కొండ్రు శ్రీనివాస్ తెలిపారు. చాలీ జీతాలతో జీవనం సాగిస్తున్నామని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని హోంగార్డులు కోరారు. మన రాష్ట్రంలో హోంగార్డుల సేవ చాలా అద్భుతం. వారు పోలీసులతో పాటు 24 గంటలు పనిచేసి ఈ రాష్ట్రానికి సేవ చేస్తున్నారు. వారి సేవకి తగ్గ ప్రతిఫలం అయితే మన ప్రభుత్వం ఏర్పాటు చేయట్లేదు. రాగల రోజుల్లో వాళ్ళకు కూడా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతున్నాను. హోంగార్డ్ అంటే 24 గంటలు పనిచేసి సేవ చేసే గార్డు. వీళ్ళు సేవ అద్భుతం.
వీరి సేవను మనవలేము. వీరికి మంచి కార్యక్రమాలు చేయటానికి సహకరించడానికి ప్రభుత్వం కూడా ముందుకు రావాలని చెప్పి హోంగార్డ్స్ దినోత్సవం సందర్భంగా శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరి పూజ్యులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యుల ఆధ్వర్యంలో వారికి వారి సేవలను గుర్తించి తిథి సత్కారం చేయటం జరిగింది ఎమ్మెల్యే చేతుల మీదుగా. ఎందుకంటే వారు మన ట్రాఫిక్లో ఎండనక వాననక ఏదైనా సరే అక్కడే ఉండి మన అందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు ట్రాఫిక్లో జరగకుండా ప్రభుత్వ ఆదేశాలతోటి వారందరూ చక్కగా విధి నిర్వహణ చేస్తున్నందుకు వారికి కూడా సిరి సత్కారం చేయాలని ఉద్దేశంతో 1946 డిసెంబర్ 6వ తారీఖున భారతదేశంలో సేవాభావం కలిగినటువంటి వ్యక్తులందరితోటి కూడా ఆనాడు యువకులతోటి హోంగార్డ్ అనేటువంటి ఒక వ్యవస్థని స్టార్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రెండో యుద్ధ సమయంలో ఎంతోమంది యువకులు అవసరమైనటువంటి సేవ కోసం ఆ రోజు చేసినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో అది ఈ రోజుకి కూడా మన భారతదేశంలో మరి వారు హోంగార్డులుగా ఉంటూ ఎన్నో రకాలైన సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారు. అంటే ఈనాడు పోలీస్ వ్యవస్థకి వీళ్ళు ఒక చేదోడు వాదోడుగా ఉంటున్నారు. వీళ్ళని మరి అవడానికి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ఓన్లీ ఒక నెలసరి ఒక జీతమే కానీ ఇంక వేరే విధమైనటువంటి ఏ విధమైనటువంటి రాకపోయినా వాళ్ళు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. కాబట్టి ఈ రోజున మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారి యొక్క సమక్షంలో వారిని గౌరవించుకునేటువంటి చిన్న కార్యక్రమాన్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకోవడం. మేము హోంగార్డ్స్ 250 మంది సుమారు ఉన్నామండి. మాకు జీతం అంతంత మాత్రంతో ఆర్థిక పరిస్థితులతో మేము జీవనోపాధి గడుపుతున్నామండి. పిల్లలతోటి చాలా కష్టంగా ఉంటుంది. భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామయ్య గారి చేతుల మీద మాకు ఈ హోంగార్డ్స్కి సన్మాన కార్యక్రమం ఆయన చేతుల మీద మాకు జరగడం ఎంతో అదృష్టవంతులుగా మేము భావిస్తున్నామండి. మా ఆర్థిక పరిస్థితులు నిరంతరం మేము జిల్లాలో స్టేట్ వైడ్గా మేము నిరంతరం కష్టపడుతున్నామండి. మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి ప్రజలను కాపాడుతున్నామండి. ప్రజలను రక్షిస్తున్నాం. అనేక విధాలుగా ఎండనక వాననక అనేక ఇబ్బందులు పడుతున్నాం సార్. మాకు సరిపోయినటువంటి జీతం ఇస్తున్నారు గవర్నమెంట్ వారు 21,000. ఇంకా మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ వారి దృష్టి శాసనసభ్యుల ద్వారాగా మాకు శాసనసభలో మాకు ఈ సబ్జెక్టు మాట్లాడి మాకు రాష్ట్ర వ్యాప్తంగా న్యాయం చేయాలని చెప్పేసి ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. మరి మమ్మల్ని గుర్తించాలని చెప్పేసి మరి కోరుచున్నామండి. ఉద్యోగ భద్రత మరియు ఆరోగ్యశ్రీ ఇటువంటివన్నీ కూడా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి మేము ప్రాధాయపడుతున్నాం. వారు ఈ సబ్జెక్ట్ మాట్లాడి మాకు సహాయం అందించాలని చెప్పేసి హృదయపూర్వకంగా మా హోంగార్డ్స్ జిల్లా తరపున పులపర్తి రామాంజనేయులు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భీమవరం ఏఆర్కేఆర్ మున్సిపల్ హైస్కూల్లో 1987-1988 సంవత్సరంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల రెండవ అపూర్వ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ అపూర్వ సమ్మేళనానికి పూర్వ విద్యార్థి అయిన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ రావడం ఈ సమ్మేళనానికి ఎంతో శోభను తీసుకొచ్చింది. ఆయన మాట్లాడుతూ ఇక్కడే చదువుకుని ఉపాధ్యాయులు నేర్పించిన విద్యాబుద్ధులు అన్నింటినీ ఓపికతో విని సహనం అలవరుచుకుని నేడు ఇంతటి వాడినయ్యానని పూర్వ విద్యార్థులను కలుసుకోవడం ఆనందదాయకమన్నారు. సుదీర్ఘ కాలం తర్వాత ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒక చోట కలవడంతో స్కూల్ ప్రాంగణమంతా ఆనందోత్సవాలతో నిండిపోయింది. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు ఆప్యాయంగా పలకరించుకుంటూ కుశల ప్రశ్నలు వేసుకుంటూ చదువుకున్న రోజుల్లో చేసిన చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ వారి వారి కుటుంబాల్లో 37 సంవత్సరాల్లో సాధించిన విజయాలు, తమ పిల్లల చదువులు, ఉద్యోగ వ్యాపారాల గురించి తెలుసుకుంటూ వారి యోగక్షేమాలను తెలుసుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య ఆటపాటలతో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుని బహుమతులతో సత్కరించుకున్నారు. ఈ సందర్భంగా తాము చదువుకున్న ఏఆర్కేఆర్ స్కూల్ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్వ విద్యార్థుల కమిటీ కన్వీనర్ బిహెచ్ సుబ్బరాజు, కో కన్వీనర్స్ నానిబాబు, సత్యనారాయణ, ట్రెజరర్ ఎన్వీఆర్ రవికుమార్, కోఆర్డినేటర్స్ వెంకట్రాజు, విజయరామరాజు, శ్రీరాములు, భూషణం, ఈశ్వరరావు, మస్తాన్వల్లి, శ్రీనివాసరాజు, రమాదేవి, నివేదిత, పట్నాయక్, రంగబాబు తదితరుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.
విద్యార్థులందరూ కలవడం అనేది మన జీవితంలో ఒక మధురమైనటువంటి అనుభూతి. మనిషి లైఫ్ స్ట్రెస్తో కూడినటువంటి వ్యవహారం. తెల్లారి లేచి నుండి పడుకునే వరకు పని ఉన్నోడికి పని లేనోడికి కూడా ఒత్తిడి, మానసిక పరమైనటువంటి ఒత్తిడి. మనం చేసేటువంటి వృత్తి మీద కానివ్వండి, వ్యాపారం మీద కానివ్వండి, ఉద్యోగం మీద కానివ్వండి, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి అనేక విషయాల మీద కానివ్వండి, కుటుంబంలో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసు. వాటి నుండి బయటకు వచ్చి వాటిని అన్నింటినీ కూడా మర్చిపోయి ఈ విధంగా దాదాపు ఎప్పుడో 86లో 87 చదువుకుంటే మరి దాదాపు 40 సంవత్సరాలు పైబడింది. మరి ఈరోజు కలవడం, ఒకళ్ళ యోగక్షేమాల్లో ఒకళ్ళు తెలుసుకోవడం, ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, మనస్సు ఆనందపడేటువంటి సమయం ఇది. ఇటువంటి కార్యక్రమానికి చొరవ తీసుకున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నా. ఏఆర్కేఆర్ హై స్కూల్ గురించి నేను మీకన్నా 5 సంవత్సరాల ముందు, నాకు 82లో 10th అయింది. ఆ స్కూల్ మీద ఉన్నటువంటి మమకారం ఏదైతే నేను ఈ ప్రాంతంలో నేను ఇక్కడ ముందుగా అరవింద విద్యానికేతన్ అని ఒక ఇంగ్లీష్ మీడియం ప్రైవేట్ స్కూల్ ఉండేది. అందులో నేను జాయిన్ చేసినప్పుడు 2వ తరగతి వరకు చదువుకున్నాక ఆ ఇంగ్లీష్ మీడియం స్కూలు ఇక్కడే ఉండేది దగ్గరలో. తీసివేసినటువంటి పరిస్థితుల్లో మా తల్లిదండ్రులు నన్ను ఇక్కడ బండా వీర్రాజు హై స్కూల్లో, అది కూడా ఇందులో చాలామంది చదువు ఉంటారు, ముఖ్యంగా అమ్మాయిలు ఈ ప్రాంతంలో ఉన్నోళ్ళంతా చేయెత్తుతున్నారు. బండా వీర్రాజు స్కూల్లో 3వ తరగతి జాయిన్ అయితే బండా వీర్రాజు స్కూల్లో పూర్తయ్యాక ఏఆర్కేఆర్ హై స్కూల్ ఆ రోజుల్లో ఇప్పటికి కూడా క్వాలిటీ ఉన్నటువంటి స్కూల్ ఈ ప్రాంతంలో. అది ఏఆర్కేఆర్ స్కూల్లో చదువుతున్నాం అంటే ఆ రోజుల్లో చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. కళాశాల విద్య ఎక్కడ చదువుతున్నాం అంటే డిఎన్ఆర్ కాలేజ్ అని చెప్పుకోవడానికి గర్వంగా ఉండేది. భీమవరం ప్రాంత ప్రజల యొక్క అదృష్టం ఇది. ఎందుకు ఏఆర్కేఆర్ హై స్కూల్ అంత పేరు ఉండేది అంటే అక్కడ విద్య చెప్పేటువంటి విధానం. అప్పుడు హెచ్ఎంగా ఉన్నటువంటి సత్యనారాయణరాజు గారు ఆయన యొక్క అవలంబించినటువంటి వైఖరి అంటే ఆ రోజుల్లో విద్యార్థుల యొక్క సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం. మా అబ్బాయిని 4 కొట్టండి, చదువు మాత్రం చెప్పండి అనేటువంటి సైకాలజీ నుంచి పేరెంట్స్ ఇవాళ తల్లిదండ్రులు ఇవాళ తిడితే కూడా తల్లిదండ్రులు వచ్చి టీచర్స్ని ప్రశ్నించేటువంటి పరిస్థితికి వచ్చారు. ఆయన కొట్టేవారు గట్టిగా, టీచర్స్ అందరూ కొట్టేవారు. ఇందాక బంగారెడ్డి గారు అబ్బాయి ఎక్కడో తగిలారు. ఆయనకు కొట్టడానికి ఓపిక ఉండేది కాదు పాపం. ఆయన పర్సనాలిటీ ఐడియా ఉంది కదా, ఓపిక అంతా తెచ్చుకుని కొట్టేవారు. నేను ఆయనకి చాలా ఆప్తుడిని. మేడం గారికి కూడా వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్ళేవాడిని నేను. ఆ విధంగా హిందీ టీచర్ గారు కానీ ఆవిడ ఎక్కడ పడితే అక్కడ చేయి పెట్టే వరకు ఆగలేకపోయేవారు. ఆవిడ ఈ లోపు ఎక్కడో చోట కొట్టేసేవారు శారద గారు. అంటే ఈ రకమైనటువంటి సిస్టమ్ ఆ స్కూల్లో ఉన్న కారణంగా విద్యార్థులందరూ కూడా అంటే కొడితే చదువు వస్తుందా అంటే కొడితే కొంతవరకు మెరుగు. జిల్లాలో కాదు రాష్ట్రంలోనే ఫిజికల్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఎక్కడ ఫేమస్ అంటే పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ఏఆర్కేఆర్ స్కూల్ ఉంటుంది, అక్కడ ఫేమస్. నాకు విద్యా సంస్థతో ఉన్నటువంటి అటాచ్మెంట్ చాలా ఎక్కువ. ఎందుకు చెప్తున్నానంటే మనం చదువుకున్నటువంటి విద్యా సంస్థ ఏదైతే ఉందో దాని గురించి మనం అంతా కూడా నిరంతరం ఆలోచన చేయాల్సినట్టు, ఆ స్కూల్ అభివృద్ధిలో మన వంతు యొక్క పాత్రను మనం పోషించాల్సినటువంటి అవసరం. నా పాఠశాల అభివృద్ధికి దాదాపు 1,50,00,000 నేను ప్రత్యేకమైనటువంటి గ్రాంట్స్ తీసుకొచ్చి ఖర్చు పెట్టాను. మనకే తరగతి గదిలో అధ్యాపకులు పాఠాలు చెప్తే తరగతి గది బయటకు వస్తే ఆ ఐస్ క్రీమ్ అమ్మేవాడు, ఆ జీళ్ళు అమ్మేవాడు, ఆ తాటి చేప అమ్మేవాడు, మామిడి తాండ్ర అండేవాడు, వీళ్ళందరినీ కూడా పట్టుకుని వాళ్ళని కుటుంబాన్ని సన్మానించి బట్టలు పెట్టి పంపించాం. దయచేసి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, పాఠశాల అభివృద్ధిలో కీలకంగా ఉండండి. నేను పూర్వ విద్యార్థిగా నేను మీ బ్యాచ్మేట్ని కాకపోయినా అయినా మీ బ్యాచ్మేట్గా భావించండి. వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. మేము ఇలా అరేంజ్ చేయడానికి మీ అందరూ వచ్చి మమ్మల్ని అభినందించాలని అందరూ పంచుకుందాం. 35 సంవత్సరాలు అయింది. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా ఎవరు బాధలాడే ఎవరి ఇబ్బందులు ఉన్నాయి, అందరూ కూడా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇది జరగడానికి మెయిన్ కారణం మన సుబ్రాజు 2 నెలల క్రితం నాకు చెప్పాడు, ఇలా చేద్దాం బాగానే ఉంటుంది, అందరూ కలుపుతాగే ఎంతైనా ఆనందం ఉంది అని అనుకున్నాం. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా కలిసి ప్రతి వారం మేము అందరూ కలిసి ఎలా చేస్తే బాగుంటుంది, ముందు మీ అందరినీ ఆనందపరచాలని మేము అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. అది ఎలా చేస్తే బాగుంటుంది ఏంటని వారం వారం మేము కలుసుకుంటాం. అందరినీ కలుపుకుని వీళ్ళందరినీ గ్యాదర్ చేయడం ఈశ్వరరావు చేశాడు, చాలా బాగా చేశాడు. జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి, అవన్నీ కామన్. అది ఏమి మనం పెద్ద డిస్కరేజ్ అవ్వట్లేదు, పెద్దగా ఏమి ఎక్కువ యాంగ్జైటీ అవ్వక్కర్లేదు. ప్రజెన్స్లో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అంటే నేను నేర్చుకున్నది అదొకటి, ఏం ఆలోచించితే అదే మాట్లాడాలి.
ఏం మాట్లాడితే అదే చెప్పి అదొకటి నా సిద్ధాంతం. అంత మించి నాకు కలవదు. నాకు పెద్ద పద్దెనిమిది పెద్ద హైరాణ పడేది కూడా రీయూనియన్గా ఇక్కడ చేరి ఆ చిన్ననాటి స్మృతులన్నీ కూడా జ్ఞప్తికి తెచ్చుకొని ఆ సంతోషం మాటల్లో చెప్పలేనిది. ఎన్నో టెన్షన్స్ ఉంటాయి, ఎన్నో ఫైనాన్షియల్ గా కానీ, హెల్త్ పరంగా కానీ, ఫ్యామిలీ పరంగా కానీ, అవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ఇక్కడ స్పెండ్ చేసే ఈ టైం అంతా కూడా రీ ఎనర్జీతో హ్యాపీగా ఉండాలని, మళ్ళీ మనందరం కలిసేంత వరకు కూడా ఈ స్మృతులన్నీ జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళా సంతోషంగా అందరూ కలవాలని. అందరూ కూడా ఎకనామికల్లీ డెవలప్ అయి ఉండాలని లేదు, అందరూ కూడా సోషల్లీ కానీ ఇతర విషయాల్లో అవసరం ఉండొచ్చు. దానికి మేమున్నాం అంటూ యాక్చువల్గా ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడానికి ముందు అటువంటి కార్యక్రమంతోనే సింహాద్రి శ్రీనివాస్ కుటుంబానికి కానీ, అలాగే ఇక ముందు ఏదైనా అవసరం ఉన్నప్పుడు కూడా మేము అందరూ ఉన్నాము అనడానికి ఒక సాలిడారిటీ అనేటువంటి ఒక లోగోతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన ఏఆర్కేఆర్ హై స్కూల్ నుండి ఒక ఎమ్మెల్యేగా మన నాయకులు గారు, అలాగే మన సెంట్రల్ మినిస్టర్ గారు మెయిన్ శ్రీనివాసరావు గారు, ఆయన చాలా అద్భుతంగా వర్క్ చేస్తున్నారండి. ఖచ్చితంగా మన స్కూల్ని డెవలప్ చేయడానికి వారితో పాటు మన సెక్షన్లో మనం 1987-88 బ్యాచ్ కూడా ఎదురుకు వెళ్ళడానికి ఒక అసోసియేషన్ని ఏర్పాటు చేయడం, ఒక వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేయడం, లేని వాళ్ళకి ఎవరికైనా మన సెక్షన్లో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి హెల్ప్ చేయడం అలా చేస్తాం. రీయూనియన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మా ఏజ్ మేము మర్చిపోవాలి. ఫస్ట్ స్కూల్కి ఏదో ఒకటి వృతాభక్తిగా ఒక పని పూర్తి చేద్దామని ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే మా ఫ్రెండ్స్లో ఎవరైతే వీక్గా ఉండి ఎవరైనా స్ట్రెంగ్త్ లేకపోతే వాళ్ళకి సాలిడారిటీగా మా వాళ్ళు చెప్పినట్టుగా సాలిడారిటీగా వాళ్ళకి మేము ఉన్నాం అనేటటువంటి ఒక భరోసాను కల్పించడానికి ఈ ఒక ప్లాట్ఫామ్ అనేటటువంటిది ఉపయోగపడుతుందని చెప్పేసి మా వంతుగా నేను క్యాంపస్ లోకి కళ్యాణ మండపంలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి మేము మా ఫ్యామిలీస్ మర్చిపోయాం. హ్యాపీగా ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి, మనస్ఫూర్తిగా షేర్ చేసుకోవడానికి, చిన్ననాటి గుర్తుల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్ ని మాకు కమిటీ వారు కలుగు చేశారు. చాలా సంతోషంగా ఉంది. 4 నెలల 5 నెలల క్రితం నుంచి కూడా వీళ్ళంతా ప్లాన్ చేసి మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి అందరూ కూడా బాధలేంటి సంతోషాలేంటి పంచుకుంటూ పొద్దున్నుంచి కూడా సమయం అసలు తెలియకుండా జరుగుతోంది. ఇప్పుడు ఈ సమ్మేళనం ఎందుకంటే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందికి ఏవో టెన్షన్స్ ఉంటాయి, ఆరోగ్య బాధలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒకసారి కలుసుకుని పంచుకుని ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా షేర్ చేసుకుంటూ అందరూ కూడా వాళ్ళందరికీ సహాయంగా ఉంటూ మనం ఇలాగే మళ్ళీ మళ్ళీ కలుసుకుంటూ ఉండాలి. సమాజానికి కూడా మాకు పనులు ఉన్నాయి, మేము రాలేకపోతున్నాం, ఇలా కాదండి, కలుసుకుంటూ ఉండాలి. ఎస్పెషల్లీ లేడీస్ ఇది ఒక స్ట్రెస్ రిలీఫ్ అని చెప్పచ్చు. డైలీ ఇంటి పనులతో సతమతమయ్యే వాళ్ళకి ఇది ఒక టానిక్ కింద పనిచేస్తుంది. నా స్నేహితులందరూ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, వారి పిల్లలందరూ కూడా ఇంకా ఉన్నత చదువులు చదవాలని. మా లేడీస్ అందరూ ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ కలుసుకోవడం చాలా కష్టం. మళ్ళీ ఈ ఏజ్లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మా అందరినీ మళ్ళీ ఒక గ్రూప్కి తీసుకొచ్చి సమావేశపరిచి మా చిన్న ఫ్రెండ్స్ అందరినీ కలిసిగా చేసినందుకు వాళ్ళందరికీ చాలా పెడుతున్నారండి. ఒక 2 నెలల నుంచి నిద్రపడ్డాడు. ఎప్పుడు వెళ్తాము ఫ్రెండ్స్ కలుస్తాం, మా చిన్ననాటి ఫ్రెండ్స్ ఎప్పుడు కలుస్తాం, అప్పుడే కలిసి 11 సంవత్సరాలు అయిపోయింది. ఈసారి అలా అంత టైం తీసుకోవద్దని ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసినా ఈసారి అంత టైం తీసుకోవద్దు, 2 years కన్నా కలుద్దాము. మా ఫ్రెండ్స్ అందరూ షేర్ చేసుకున్నాం, అందరూ 50+ వచ్చేసాము. అసలు 2 months నుంచి నిద్ర పట్టాలి, ఎప్పుడు రావాలి మేము ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు కలుస్తామని చాలా ఎక్సైట్మెంట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది. మాకు ఇళ్లలో జరిగిన ఈవెంట్స్లో ఇంత హ్యాపీనెస్ ఉండేదే అంతకన్నా
మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గంలో సుమారు 60,000 సంతకాల సేకరణ చేపట్టామని వైఎస్ఆర్సీపీ భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ చినమిల్లి వెంకట్రాయుడు, రాష్ట్ర కార్యదర్శి పేరుచెల్ల విజయ నరసింహరాజు, కామన్ నాగేశ్వరరావు, ఏఎస్ రాజు, పట్టణ అధ్యక్షులు గాదిరాజు రామరాజు, కోడే యుగంధర్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్ అన్నారు. భీమవరం పట్టణంలో సోమవారం వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయడాన్ని ఖండిస్తున్నామని, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో పేద విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు తలపెట్టి 4 కళాశాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ప్రభుత్వ నిర్ణయం కారణంగా పేద విద్యార్థులకు వైద్య విద్య అందే అవకాశం లేకుండా పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వద్దు, మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేయకూడదు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ చేయకూడదు, ప్రైవేటీకరణ వ్యతిరేకించండి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ. రాష్ట్రంలోనే ఎన్నడూ లేనటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత 2019 వరకు రాష్ట్రం మొత్తం మీద 12 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు మాత్రమే ఉన్నాయి. 2019 జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా ఉన్న 3 సంవత్సరాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. ఆ కాలేజీల్లో సగ భాగం ఇవాళ విద్యార్థులు చదువుతూ ఉన్నారు. మరికొన్ని కాలేజీలు సిద్ధంగా ఉన్నాయి. మరి వాటిలన్నింటినీ కూడా ఈనాటి కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి మరి దానాదత్తం చేసి ఈ పేద పొడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా అన్యాయం చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించడం కోసం ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి కాలేజీలు ప్రజలకే చెందాలి, ప్రైవేటీకరణ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో కోటి సంతకాల కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ప్రతి పేద విద్యార్థి కూడా చదువుకోవాలని చెప్పి ఎంతో మంచి చదువులు చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆశించడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నారో అవన్నీ కూడా ప్రజలకు దక్కకూడదు, ఎప్పుడూ కూడా పేదవాడిలాగే ఉండాలని చెప్పి ఈ రోజున రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానివ్వండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానివ్వండి, వీరందరూ కూడా ప్రజల్ని దాచుకో అనే విధంగా ఈ రోజున పరిపాలన చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఈ రోజున మెడికల్ కాలేజీలు చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కాలేజీలు నిర్మించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకల్పం చేయడం జరిగింది. అందులో 7 మెడికల్ కాలేజీలు పూర్తి చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ రోజున చూస్తే కనుక అదే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేసి పుట్టందారుల చేతిలో పెట్టాలని చెప్పి చంద్రబాబు చేస్తున్నటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంగా ఈ రోజున కోటి సంతకాలు చేసి గవర్నర్ గారికి అందజేయాలని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా భీమవరం నియోజకవర్గంలో సుమారుగా 50,000కు పైసలకు మేము ప్రజల చేత ఈ సంతకాల సేకరణ చేయడం జరిగింది. తదనంతరం ఇంకో 33 సంవత్సరాలు అంటే 66 సంవత్సరాలు ప్రైవేటు పరం చేయాలనేటువంటి ఏదైతే ఆలోచన చేసి మరి తీర్మానం చేశారో ఆ తీర్మానానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో మరి ఈ ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పరం చేసే విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, మరి ఆ కోటి సంతకాలు సేకరించిన అనంతరం మరి దానితో గవర్నర్ గారికి మరి రిప్రజెంటేషన్ ఇచ్చి ఏదైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం ఉందో దాన్ని రద్దుపరుచుకోవాలని చెప్పేసి చెప్పే ఉద్దేశంతో మరి అనేక రోజులుగా రాష్ట్రంలో ఈ సంతకాల సేకరణ కార్యక్రమం చేస్తా ఉన్నాం. రేపు 17వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారికి ఈ యొక్క కోటి సంతకాల విజ్ఞాపనని సమర్పించబోతున్నారు. సంతకాల సేకరణ చేస్తున్నారు. అంటే దీని యొక్క పరిస్థితి ఏంటి అని అంటే ఈరోజు కూటమి పార్టీ చేస్తున్న విద్యార్థుల పట్ల చూపిస్తున్నటువంటి
చిన్న చూపు ఎంత దారుణంగా ఉందనే దానికి ఇది నిదర్శనం అని చెప్పి ఈరోజు మీరందరూ కూడా చూడొచ్చు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారంటే 3000 నిరుద్యోగ అన్నారు, చదువుకున్న వాళ్ళకి అది లేవు. లేకపోతే మెడికల్ ఈరోజు ఫీజు ఎంబర్స్మెంట్ రాక ఎంతోమంది విద్యార్థులు కూడా కాలేజీలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి పార్టీ మేలుకొని ఈ యొక్క విధానాన్ని వెంటనే పీపీపీ మోడల్ ఏదైతే ఉందో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే నిలిపివేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిస్తాం. భీమవరం డిఎన్ఆర్ కళాశాల సీనియర్ డివిజన్ ఎన్సీసీ క్యాడెట్ల ఆధ్వర్యంలో సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ తెలిపారు. ఇందులో భాగంగా భీమవరం పురవీధుల గుండా భారీ జనచైతన్య ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీని కళాశాల పాలకవర్గ సభ్యులు పి రామకృష్ణంరాజు ప్రారంభించి మొదటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో జనసంచారం సాధ్యం కాని ప్రదేశాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పహారా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న ఎందరో సైనికుల సేవలు మరవలేనివని వెలకట్టలేనివని అన్నారు. యుద్దంలో గాయపడి ఉద్యోగాలు కోల్పోయినా మరణించిన వారి కుటుంబాలకు సైనిక సంక్షేమ నిధి ద్వారా సహాయం అందుతుందన్నారు. అనంతరం ర్యాలీగా వెళ్లి భీమవరం శాసనసభ్యులు పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సైనిక సంక్షేమ నిధికి ప్రజలందరూ విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, దేశ ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తున్న వారికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు. కళాశాల ప్రిన్సిపల్ జి మోజస్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా డిఎన్ఆర్ కళాశాల క్యాడెట్లు జిల్లాలోనే అత్యధికంగా విరాళాలు సేకరిస్తున్నారన్నారు. కళాశాల పాలకవర్గ సభ్యులు ఏ సురేంద్ర మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా దేశ రక్షణ కార్యకలాపాలు నిర్వహించే త్రివిధ దళాల సేవలు అమూల్యమైనవని కొనియాడి దురదృష్టవశాత్తు ఉద్యోగాలు కోల్పోయిన వారికి, యుద్దంలో గాయపడిన వారికి ప్రజలందరూ సైనిక సంక్షేమ నిధికి విరాళాలు అందించాల్సిన అవసరం ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు దేశ రక్షణ కోసం పనిచేసే సైనిక వ్యవస్థకు ప్రత్యక్షంగా సహకరించవచ్చన్నారు. ఈ ర్యాలీలో భాగంగా క్యాడెట్లు పట్టణ ప్రజలతో పాటు ప్రముఖులు పట్టణ ప్రజల నుండి విరాళాలు సేకరించారు. భీమవరం ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ ఆర్ రాంబాబు తదితర ఉన్నతాధికారులు విరాళాలు అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ మేజర్ డాక్టర్ ఏ వీరయ్య, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ఉషారాణి, పీజీ డైరెక్టర్ ఏ కృష్ణమోహన్, వ్యాయామ శాఖాధిపతి డాక్టర్ బివి నరసింహరాజు, వివిధ శాఖాధిపతులు, అధ్యాపకేతర సిబ్బంది, కళాశాల సీనియర్ క్యాడెట్లు కె నరేంద్ర, డి మల్లీశ్వరి, ఏ హరినాగ దుర్గా ప్రసాద్, కేశవ తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఎన్సీసీ విభాగం వారు సైనిక విరాళాల సేకరణ ప్రారంభంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. సైనికుల సంక్షేమానికి ఉపయోగిస్తారు కాబట్టి విద్యార్థులైన మీరు, అధ్యాపకులు అయిన మేము కూడా విరాళంగా ధారాళంగా ఇచ్చి, ఎందుకంటే మన స్టేట్లోనే మన కాలేజీ ఫస్ట్ ఉంటుంది విరాళాల హైయెస్ట్లో, అంచేత ఆ సాంప్రదాయాన్ని మనం నిలబెట్టుకోవాలని ప్రిన్సిపల్గా కోరుతున్నాను. డిఎన్ఆర్ కళాశాలలో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డేకి సంబంధించినటువంటి కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం. కళాశాలలోను మరియు పరిసర ప్రాంతాల్లోనూ పట్టణంలోనూ వెళ్ళి విరాళాలు సేకరించి అమరులైన సైనికుల కుటుంబాలకు, అంగవైకల్యం పొందినటువంటి సైనికుల యొక్క వారి కుటుంబాలకు ఆర్థికంగా సహాయం పడాలనేటువంటి ప్రధాన ఉద్దేశ్యంతో ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే రోజున ఈ విరాళాలు సేకరిస్తున్నాం. డిఎన్ఆర్ కళాశాల ఎన్సీసీ విభాగం వారి ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరం కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలలో మన జిల్లా నుంచే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే రోజున ఎక్కువ విరాళాలు సేకరించి సంక్షేమ నిధికి పంపడానికి జరుగుతోంది. ఇట్లాంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. ఎందుచేతంటే ఇవాళ దేశ రక్షణ బాధ్యతనంతా కూడా సైనికులు తమ భుజస్కంధాల మీద పెట్టుకున్నారు. వారి యొక్క సంక్షేమం చూస్తేనే మన సంక్షేమాన్ని మనం చూసుకున్నట్లు అవుతుంది. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్షేమ నిధికి భారీగా విరాళాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ సైనిక సంక్షేమానికి ఎవరైతే యుద్ధంలో గాయపడటం కానీ, యుద్ధంలో చనిపోవటం కానీ, వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. అంటే గవర్నమెంట్ ఇస్తుంది, కానీ వాళ్ళకి ఆ ఉద్యోగం లేని కుటుంబం మిగిలిపోతుంది. కాబట్టి ఎవరైతే పాక్షికంగా కానీ పూర్తిగా కానీ గాయపడటం లేదా చనిపోవడం వల్ల ఉద్యోగాలు కోల్పోయినటువంటి సైనిక కుటుంబాలకి ఇటువంటి నిధి ద్వారా సహాయం అందుతుంది. 7 లక్షల కోట్ల బడ్జెట్ సుమారుగా రక్షణ బడ్జెట్ ఉంది మన భారతదేశానికి. ఈ విరాళాల ద్వారా సుమారుగా 150 కోట్లు లేదా 200 కోట్ల వరకు వస్తుంది. భారతదేశం యొక్క ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ని కూడా డైరెక్ట్గా భాగస్వామి చేయాలనేటటువంటి, అంటే స్పిరిట్ ఆఫ్ నేషన్, స్పిరిట్ ఆఫ్ రక్షణ, మన దేశ రక్షణ యొక్క భావజాలాన్ని లేదంటే దేశ సమైక్యత భావాన్ని పెంపొందించడం కోసం ఇటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సమైక్యత
సంక్షేమం సైనిక సంక్షేమం సైనిక సంక్షేమం జాతీయ సమైక్యత జాతీయ సమైక్యత సంక్షేమం సైనిక సంక్షేమం సైనిక సంక్షేమం సైనిక సంక్షేమం సైనిక సంక్షేమం ఇప్పుడు కాసేపు ప్రకటనలు.